నమస్తే అండి. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి 5 స్థానాలకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అయితే ఈ 5 స్థానాలు ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి ఈ 5 స్థానాలను కూడా తెలుగుదేశం కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుందా అన్నటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు. దీనిలో భారతీయ జనతా పార్టీకి రెండింటిని ఇవ్వబోతున్నారా అని అంటే, అలాగే జనసేనకు ఒకటి కన్ఫర్మ్ చేసి ఉన్నారు. బీజేపీకి 2 ఇస్తే టీడీపీకి ఇంకా మిగిలేవి 2. జనసేనకు ఆ ఒకటి కూడా అది నాగబాబు గారికి కన్ఫర్మ్ చేశారు. ఆయనకి కేబినెట్ మంత్రి పదవి కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. మరి బీజేపీ నుంచి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు. ఇంకా టీడీపీ నుంచి వర్మ, దేవినేని ఉమ వీరిద్దరికి ఇచ్చేటటువంటి విధంగా, ఈ విధంగా 5 ఎమ్మెల్సీలను ఇచ్చేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి. వాస్తవానికి ఒక ఎమ్మెల్సీ స్థానం మాత్రమే బీజేపీ కోరింది. కానీ కేంద్రంతో ఉన్న అవసరాలు కావచ్చు, అలాగే రేపు రాజ్యసభకు సంబంధించి కూడా కేంద్రం పట్టుబట్టకుండా ఉండాలంటే ఇప్పుడు టీడీపీకి రాజ్యసభ స్థానాల్లో టీడీపీ బలం పెంచుకోవాలనుకుంటుంది. అలాగే బీజేపీకి కూడా బలం అవసరం. కాకపోతే ఇక్కడ టీడీపీ మిత్రపక్షమే గనుక ఆ బలం బీజేపీదే అవుతుంది. కానీ ఇక్కడ 2 పదవులు ఇస్తే, ఎమ్మెల్సీలు 2 ఇస్తే, మొన్న అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీకి ఒక మంత్రి పదవి ఇచ్చారు, సత్యకుమార్ గారికి ఆరోగ్య శాఖ. ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్సీలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది మరి ఇది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాలి. ఇదే గనక నిజమైతే ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలలో 2ంటిని బీజేపీకి అవకాశం కలిగినట్లే అని చెప్పుకోవచ్చు. మరి 2ంటితో టీడీపీ సరిపెట్టుకుంటుందా? టీడీపీలో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు, ఆశావహులు ఎమ్మెల్సీ స్థానాల కోసం. మరి ఏం జరుగుతుందో చూడాలి. నమస్తే.